హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బద్దకపు భర్త తెలివైన భార్య పార్ట్ 13 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలకే తెలుపుదాం పదండి. అగో ఏమైందిరా ఇయ్యాల వెంకయ్య బయటికి రానే రాలేదు. రోజు ఈ టైంకి వచ్చి కూర్చునేటోడు ఇవాళ ఎంత లేట్ అవుతుంది ఇంకా రాలేదు. ఏమోనే బాపు, మీ దోస్తేగా నీకు తెలియదా? కదేరా నేను అదే చూస్తానా. రోజు ఈ పాటికల్లా వచ్చేటోడు ఇవాళ ఏంది రాలేదు. అగో మీ దోస్తు మాటల్లోనే వస్తాండేంది. ముసలోడు గట్టోడే గాని ముసలోనికి నిండు నూరేళ్ళ ఆయుష్ ఉన్నది. అయ్యో ఏందిరా గట్లన పడితివి? ఏమైంది? ఏం చేస్తారు? ముచ్చట స్టార్ట్ చేసి రయ్యాలా? మా చేసినాం గాని నువ్వేంద్రా ఇంతసేపు అవుతుంది ఇప్పటిదాకా రాలేదు. నీకోసం నేను ఒకటే చూడబడితిని. ఇక ఏం చేయాలి? నీకంటే పెళ్ళం లేదు ఏం లేదు. ఇక నీకేం బాధ ఉన్నదే? ఇక నువ్వు మంచిగా తింటావు పంతావు. నేను అనేటోడెవడే? అయ్యో ఏందిరో గట్లంటున్నావు ఇయ్యాల? మరి లేకపోతే ఏంది? నీకేదన్నా బాధ ఉన్నదా? ఇగో నా ముసలి దాంతోనే నాకు ఇప్పుడు దాకా లొల్లి. దాంతోని ఒర్రి ఒర్రి వరకు గీ వారైంది. ఇక అయ్యో ఏమైందిరా? ఏమంటాంది మీ ముసలిది? ఇక ఏం చెప్పాలి? దాంతో ఒక శర నాకు. అయ్యో సరే మరి కూర్చోలేవు? కూర్చుంటా. ఇక ఏం చేస్తా? అబ్బా ఇళ్ళ పని మంచిగా ఉంది. మంచిగా తింటారు, మంచిగా చెట్టు కింద కూర్చొని ముచ్చట పెడతారు. అగో మంగక్క, తిన్నావా? ఏటో పోతాన్నావు కదా? అప్పుడే తిన్నా. ఇక ఇంట్లో ఇంత పొద్దు ఒక బయటికి వెళ్తాన్నా. మీరు తిన్నారే మరి? తిన్నావా అవ్వా? ఇక తినకేం చేస్తావు? ఆగో మీ పని బాగుంది కానీ మంచిగా తింటారు, గిడ కూర్చుంటారు ముచ్చట పెట్టుకుంటా. అగో ఎటు పోతాన్నావమ్మా? మా ఇంటి దగ్గరికేనా? అవునే. ఏం చేస్తా? నీ ఉందా ఇంట్లో? మా ఉన్నది ముండకి ఏం చేస్తుంది? ఇక ఇప్పటిదాకా ఒర్రి ఒర్రి నా తలకాయ అంతా తిన్నది. అయ్యో ఎందుకే బాపు, ఏమైంది? ఏమోతి అవ్వ, నువ్వైతే ముచ్చటకేనా? ఇక నీకు దానికి ముచ్చట లేకపోతే పొద్దే పోదు గాని పో ముచ్చటైతే పెట్టుకోర్రి. అయ్యో సరే తీయే. అగో బాపు, ఆయన వస్తాడు చూడే. ఎవరురా వాళ్ళు? నా కళ్ళు కనిపిస్తాయారా అంత దూరము? ఇంకెవరేగా తినుకుంటా ఇంట్లో వండేటోడు? ఇంకెవరున్నారు? ఆ రాము. అగో ఆడేనా? ఈయన పని మంచిగా ఉన్నదిరా, తినుడు పండుడు మంచిగా ఇంట్లో. ఓ వీళ్ళేదో బాగా పని చేసినట్టు. ఏమైందే? తిన్నారే? కూర్చున్నారు మంచిగా చెట్టు కింద. తిన్నవయ్యా? మా తిన్నాం. నువ్వు తిన్నావా మరి? తిన్ననే బాబు, ఏదో ఒక ముక్క తిన్నా అట్లా అంతే. అయ్యో ఏమైంది పిల్లగా? ఎందుకు మీ లక్ష్మి మంచిగా వండలేదా కూర? ఏం వండుతుందేగా కూర? అల్ల కొంచెమే నూనె ఉంటది, ఇంత లోట నిండా నీళ్ళు పోసి పులుసులాగా చేస్తుంది. అయ్యో గంతేనా? మరి ఇక నీ పని బాగుంది. ఏమైనా తెచ్చుకుంటావు, మంచిగా గోలించుకుంటావు, మంచిగా కడుపు నిండా తింటావు. అయ్యో గంతేనా? ఏమో తీయే బాపు, అటు జరుగు కూసుంటా. కూసో. ఏమో గాని పిల్లగా ఎప్పటికి ఇంట్లోనే ఉంటాను. ఏమన్నా పని చేసుకోరాదు? ఏ పని కోసమే చూస్తాననే బాపు. అట్లనా? మరి ఏం పని చేస్తావో ఈ పిల్లగా? బాపు, ఇంట్లో కూర్చొని ఏం పని చేయకుండా ఉంటే జీతం వస్తుంది చూసినావా? గట్లయితే చేస్తానే. అయ్యో ఏమో గాని ఏమైందిరా ఇవాళ ఇట్లొచ్చినావు? ఏం పని మీద వచ్చినావు? బాగా పని చేసి అలసిపోయినాయి, అందుకే ఇట్లొచ్చినా. అయ్యో అట్లనారా? ఏం పని చేసినావు మరి? ఓ అన్న, పని చేయకుండా అలసిపోయినా అనేసి అనుకోవడం కూడా పనేనే. అయ్యో ఏం పని చేయకుండా ఆలోచించుకుంటూ కూర్చున్నందుకే అలసిపోతారయ్యా. భలే కాలం ఉన్నది ఇది. భలే పిల్లగాళ్ళు ఉన్నారు మీరు, భలే మనుషులు.
మరి ఏమనుకుంటానవే బాపు, మీ కాలం అయితే ఎట్లున్నా నడిచింది, మా కాలం ఏమనుకుంటాను, మా కాలం అంతా స్మార్ట్ అయిపోయింది. ఓ భలే కాలం ఉన్నది. ఓ మా కాలం ఓ గొడ్డు కట్టం చేసేటోళ్ళం. అంత గొడ్డు కట్టం చేసిన కడుపు నిండా పొట్టకి తిండే లేకపోయేది. ఇక మీ కాలం వేరు, మా కాలం వేరే. ఈ కాలంలోనేమో పని చేసినా కడుపుకి తిండి లేకపోయేది. ఇప్పుడు మేము ఇంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే, ఇక ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఏదంటే అది ఇంటికి తెచ్చిస్తారు. ఇక అన్ని మన దగ్గరకు వస్తా అంటే ఇక పని చేస్తే ఏంది, చేయకపోతే ఏంది. ఏమోతి అయ్యా, ఇగో నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెప్పనా నీకు? ఏంటిదే చెప్పు. ఏం లేదయ్యా, కూర్చొని తింటే కొండలన్నా గరుగుతాయి అంటారు. రేపు నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మీ బాపు సంపాదించిపోయిండు పొలం అని నువ్వు కూర్చొని తింటే అది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు. కూర్చొని తింటే ఆ కొండలన్నా కరిగిపోతాయి అంటారు పెద్దలు. అందుకే ఏమైనా పని చేసుకొని బతకయ్యా. అగో మీ బాపు సంపాదించిన ఆస్తి పొలం ఉండే కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని తింటావు. రేపు నీ పిల్లలు ఏం తినాలి చెప్పు. నువ్వు ఏదో ఒకటి సంపాదించి పెడితేనే కదా వాళ్ళకి ఆధారం. గంతేనే బాపు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే గాని ఇక నేను ఇప్పటి నుంచన్నా మారి ఏదో ఒక పని చేసుకోవాలి. ఇక గదే అయ్యా, చేసుకోవాలి మరి. సో ఫ్రెండ్స్, చూసిరా మన వీడియో ఎట్లా అనిపించింది? మరి ఇక నెక్స్ట్ పార్ట్లో మన రాము ఏమైనా పని చూసుకోడా అనేది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక తర్వాతి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.